నమస్కారం. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మేము 2029లో అధికారంలోకి వస్తాం, మీ అందరంతా చేలుస్తామంటారు. ఎట్లా వస్తారండి? ఎలా వస్తారు? సరే, మీరు 2029 వరకు ఆగాలి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఆ పని చేస్తే మీరు ఎక్కడుంటారు? ఆ మాత్రం సోయలేదా మీకు? వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ప్రజాస్వామ్యం మీద విలువలతోటి. అది మీరు అర్థం చేసుకోవడం లేదు. అయినా మీకు ప్రజలు ఎలా ఓట్లేస్తారండి? మీకున్న 40% ఓట్లు కనీసం మీరు గ్రౌండ్లోకి వెళ్ళి చూసారా? మీ 40% ఓట్లు మీకు ఉన్నాయా? ఇప్పుడు మీరు ప్రతిదీ నాశనం చేయటమే తప్పితే మీకు కన్స్ట్రక్షన్ మోడ్ ఎక్కడా లేదు కదా. కాబట్టి మీకు ప్రజలు ఎలా ఓట్లేస్తారు? ప్రజలు ఇప్పుడు హ్యాపీగా ఉంటారు. మీరు అధికారం ఉన్నంతసేపు పరదాలు కట్టుకొని తిరిగారు. అధికారం పోగానే కనీసం వాళ్ళ వరకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా మీకు ప్రజలు ఎలా ఓట్లేస్తారనుకుంటున్నారు? ఏదో 2019లో అప్పటి వరకు మీ గురించి ఏం తెలియక సరే ఒకసారి చూద్దాం బ్రతిమదలుకున్నారు కాబట్టి ఆ రోజున ప్రజలు మీకు ఓట్లు వేయడం జరిగింది. కానీ ప్రజలకి మీరు తగిన శాస్తి చేశారు. మళ్ళీ ఎవరైనా పనికిమాలిన సన్నాసులు, నీచ నికృష్ట దౌర్భాగ్యులు ఎవరైనా మీకు ఓట్లు ఇస్తారా? ఎందుకు అలా అనుకుంటున్నారు మీకు 29లో అధికారం వస్తుందని? ఏదైనా మేము రావాలంటే మేము ఆ పనులు చేస్తాము, మీకు ఈ పనులు చేస్తాము, మీ ఆ విధంగా చూస్తాము, యువతకి ఈ చేస్తాము అని చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ మేము మిమ్మల్ని జైల్లో పెడతాము, మేము మిమ్మల్ని సంగతి చూస్తామని జైల్లోకి వస్తున్నటువంటి పార్టీ ఇంత మటుకి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ భారతదేశ చరిత్రలో కానీ ఎక్కడా లేదు. వీటన్నిటిని ఒకసారి మీరు కూడా ఆలోచించుకుంటారని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.